జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇక మీ అమ్మకి మా నాన్నకి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడటో గుండమ్మ ఆదిల పెళ్లి జరుగుతుంది. ముందే ఆదిని ప్రేమించి నా దగ్గరే ఉంటూ ఏమీ తెలియనట్టు నటించి ఇంత నాటకం జరిపించింది. నలుగురి ముందు నా కన్న తల్లిని నేనే మాటలనే పరిస్థితికి తీసుకొచ్చింది. నన్ను ఇంతలా మోసం చేసిన దాన్ని నేను క్షమించకూడదు. దాన్ని నిరంతరం టార్చర్ చేస్తూ దాని జీవితం నాశనం అయ్యేలా చేయాలి. ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటుందో అతనితోనే దాన్ని మెడ పట్టి ఇంట్లో నుంచి గెంటేలా చేయాలంటే నేను ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. ఏమండి పంతులు గారు, మరి వీళ్ళ జాతకాలు? ఇది జాతకాలతో జరిగే పెళ్లి కాదు నాన్న, ప్రేమతో జరిగే పెళ్లి. ప్రేమికులకి జాతకాలు అడ్డు రావు. నేనొచ్చి నిప్పు పెట్టమంటావా? బావకి నాకు మధ్య పెడుతున్నావుగా నిప్పు, ఇప్పుడు కూడా పెడతావా? ఇదిగో, ఇప్పటి వరకు ఎలాగో కొట్టుకు చచ్చాం, పర్వాలేదు. కానీ ఇప్పుడింటికి కోడళ్ళొస్తున్నారే, వాళ్ల ముందు కూడా మనం ఇలాగే కొట్టుకు చేస్తే లోకమైపోతాం. అది నువ్వాలోచించుకోవాలి. చూడు, ఎంతైనా నేను నీకంటే పెద్దదాన్ని కాబట్టి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తాను. అంటే నువ్వు చెల్లి అంటే నేను అక్క అంటాను, నువ్వు ఏమి అంటే నేను ఓసే అంటాను. ఈ వాదనే వద్దు అంటున్నాను. నాది సేమ్ డైలాగు. సరేనే, ఇద్దరం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఒక అండర్స్టాండింగ్ లో ఉందాం. వాళ్ళు మన నెత్తినెక్కకుండా చూసుకుందాం. సరే. ఇదిగో, ఎంతైనా మన అత్తలమని కోడళ్ల మీద అత్తగారి పెత్తనం చెలాయించాలని చీప్ ఆలోచనుంటే తుడిచేయి. వాళ్ళని మనం కోడళ్లలా కాదు, కన్న కూతుళ్లులా చూసుకోవాలి. అత్తగారిలా పెత్తనం చేయాలని నీకుందేమో, వచ్చేది మన కూతుళ్ళని నేనెప్పుడో ఫిక్స్ అయిపోయాను. నువ్విలాగే ఫీల్ అవ్వవే. నీ గురించి నేను ఇద్దరు కోడళ్ళకి చెప్పి ఇద్దరిని నా గ్రిప్పులో పెట్టుకుంటాను. రెస్పెక్ట్ కావాలన్నావుగా, ఇస్తా. ఇద్దరు కోడళ్ళని నా గ్రిప్పులో పెట్టుకుని నిన్నొక ఆట ఆడిస్తా. నేను చెప్తా. ఈడొకడు ఆతరం పెళ్లి కొడుకు, పెద్దోళ్ళు ఆలరా. ఏ, నేను చెప్పకూడదా? ఎవరో ఒకరు చెప్పండిరా. నేను నా భార్య లోకేశ్వరి వచ్చాం. నువ్వు చెప్పు.
నేను బాబీ వచ్చాం. ఇప్పుడు మీరు చెప్పాలరా. నేను గుండమ్మ వచ్చాం. నేను ఆయన కాదమ్మా, పేరు చెప్పాలి, పేరు చెప్పాలి. నేను మా ఆయన ఆదిత్య వచ్చాము. ఇదేనమ్మా మా బాబీగాడి రూము. ఇక నుంచి మీ బెడ్రూము. ఏంటి ఏదో మ్యూజియాన్ని చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? ఓహో, అంతంత మాత్రంగా ఉండే కుటుంబంలో నుంచి నువ్వెప్పుడు ఊహించలేనంత అంతస్తులోకి వచ్చావు కదా. నీ కొత్తగానే ఉంటుందిలే. నాకు మాత్రం ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉందమ్మా. ఆదికి భార్య అవ్వాలని పీటల దాకా వచ్చి నువ్వు సడన్ గా నీ పేటు మారిపోయి పీటలు మారిపోయి బాబీగడికి భార్య అయ్యో. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది. అసలు ఆదిగాడి ఆశలేంటి, ఊహలేంటి, వాడికి భార్యగా ఆ గుండమ్మేంటి? ఇదంతా మా బావ చేసిన పనే. మామయ్య గారి మాట కాదనలేక నా మెడలో ఆయన తాళి కట్టారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ అబ్బాయి నన్ను ప్రేమించారన్న విషయం మీకు తెలియదు. అసలు నువ్వు ఆదిగాని పెళ్లి చేసుకుంటేనే బాగుండేదమ్మా. ఆడు కూడా నీలా స్లిమ్ గా ఉన్న అమ్మాయినే తన భార్యను చేసుకోవాలనుకునేవాడు. స్లిమ్ కావాలనుకుంటే మా బావకి పెద్ద డ్రమ్మే దొరికింది. అదృష్టం కలిసొచ్చి గొప్పింటి కోడలైపోయాను, కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు అనుకుంటున్నావేమో. ఉదయాన్నే లేవాలి, ఇంటి ముందు ముగ్గేయడం దగ్గర నుంచి కిచెన్ లో అంట్లు తోమే వరకు అన్ని పనులు నువ్వే చేయాలి. మా ఇంట్లో కూడా అన్ని పనులు నేనే చేస్తానత్తయ్య. ఉదయాన్నే లేవడం నాకు అలవాటే. ఇదిగా అసలు బాబీగడికి మా అమ్మాయిని చేసుకుంటా అన్నారు తెలుసా? ఎప్పుడు నాన్న? అప్పుడు నువ్వు ఇంట్లో లేవులేవే. కానీ మేమే పిల్లనివ్వమన్నాం. ఎందుకంటే బాబీగడి పెద్ద ఎదవా. భార్యను చూసుకునే టైపు కాదు, పబ్బులు గీబులు అమ్మాయిలు కూడా తిరిగే టైపు. అలాంటి వాడికి పిల్లనెలా ఇస్తాం? అందుకే ఇవ్వమన్నాం. అలాంటి వాణ్ణి నువ్వు చేసుకోవాల్సి వచ్చింది. చూడు, నేను మా అక్క పైకి కనిపించేంత సాఫ్ట్ ఏం కాదు. మీ మావయ్య గారు చనివిచ్చారని డాన్సులు కట్టకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జీవితకాలం ఇక్కడే ఉంటావు. మీనాక్షి, ఓ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈయనొకరు మీనాక్షి, కూర్చునివ్వరు నిల్చొనివ్వరు. వస్తున్నా బావా, జాగ్రత్త. నా రాత సంగతి సరే, ఈ ఇంట్లోనే ఉంటూ మీ రాత ఎందుకు ఇలా మారిపోయింది? అసలు మీ అమ్మాయిని ఆదికిచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుండేది. దాని బతుకు బాగుండేది, మా పొజిషన్ బాగుండేది. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ టైం ని గుడ్ టైం గా నేను మారిస్తే? ఇదిగా ఆడంగులు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారో? పూజ గది రెడీ చేయమన్నారు కదండి. అయితే ఇక్కడే ఉండిపోతారా? మీరు అందరు ఇక్కడే ఉంటే మా పనులు ఎలా సాగుతాయి? మేం చూసుకుంటాం గానీ దీని తర్వాత జరిగే తంతు ఏర్పాట్లు చూడండి. ఏం చేస్తున్నారండి? దీపం వెలిగించాలన్నారు కదా, అందుకే కొండం వెలిగించే ఒత్తి వెలగకుండా చిన్న సెటప్ చేశాను. ఆ దీపమే గుండమ్మ వెలిగిస్తుందని ఎలా చెప్తారు? ఇద్దరూ ఒకేసారి వస్తారు కదా. మనం ఎందుకున్నామే, అలాంటి మిస్టేక్ జరగకుండా చూడడానికే కదా. లోకేశ్వరికి ఇటు పక్కన ఆరిపోద్దని సైక్ చేద్దాం. అప్పుడు లోకేశ్వర్ వెలిగించిన దీపం అఖండ దీపంలా వెలిగిపోద్ది. ఆ గుండం వెలిగించిన దీపం తుస్సుమంటుంది. అంతే. గిరి,
ఏం చేస్తున్నారా ఇక్కడ? అంటే అన్నయ్య అది మేము ఇద్దరు కోడళ్ళు దేవుడి దగ్గర దీపాలు వెలిగించాలన్నారు కదా బా, అందుకే దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూసుకుంటున్నాం. ఏంటి బావ దురకంగా చూస్తున్నాడు? కొంప తీసి నా మాటలు వినేసాడా? కామాక్షి, మీనాక్షి, ఏంటండి? ఏంటి బావా? ఏంటి అన్ని పనులు నా బావమరిదే చేయాలా? మీరేం చేయరా? అక్కడ మండపంలో అన్ని పనులు వీడే చేసి, ఇంట్లో పనులు వీడే చేసి, పెళ్లి నా కొడుకులదే అయినా తన కొడుకులదైనట్టుగా కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నా గురించి ఏంటి బావ ఇంతలా ఫీల్ అయిపోతున్నాడు? పనులు చేస్తే మీ బామ్మర్దేమీ అరిగిపోడలేండి. సరిగ్గా పట్టుకో బాబు, 2 చేతులు కలవాలి. అదే ట్రై చేస్తున్నానండి. అదేంటమ్మా, బంతి బాబీ మీద కాకుండా బావగారి మీదకి విసిరావు? నేను అటే వేశాను, కానీ అదే పక్కకి పోయింది మావయ్య గారు. మీ అమ్మకి బుద్ధొంకర, నీకేమో చెయ్యొంకర అనుకుంటా. కాస్త కళ్ళు పెట్టి చూసి విసిరమ్మా. బిందులోని ఉంగరాలు వెతికి ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు నెగ్గినట్టు అనమాట. కానివ్వండి. గుండమ్మా, నువ్వే గెలవాలి. బాగానే వెనకేసుకొస్తున్నాడు. కోరి తెచ్చుకున్న కోడలు కదా. కోళ్ళు ఒక్కదాన్నేనా? 2వ కోడలుగా కురివిని కూడా తెచ్చుకున్నాడు కదా. ఏం చేస్తున్నావు? పెళ్లి పీటల మీద మీ చిటికిన వేలు పట్టుకున్నాను, ఇక్కడ మీ చేయి పట్టుకున్నాను. మగాళ్ళిగా దమ్ముంటే విడిపించుకోండి. దీనికి విషయం తెలియక రొమాన్స్ చేస్తుంది. ఏంటి ఉంగరం తీయమంటుంటే గెలుతున్నారు? దీన్ని సరసం అంటారు. చూడండి అమ్మా, శ్రీనివాసరావు గారు, ఏది ఏమైనా మీ అబ్బాయిల కంటే మీ కోడలే స్ట్రాంగ్ అండి. పంతులు గారు, మీ ఆటలన్నీ అయిపోయా, యువతల ప్రాణాలు పోతున్నాయి. అన్న అప్పుడే అలాంటివేంటి బాబు, మనం ఇంకా మిడిల్లోనే ఉన్నాం. మిడిల్లోనా? అంటే ఇంకా సగం ఉన్నాయన్నమాట. మరి నెక్స్ట్ ఏంటి? అంటే రోజు ఇదే కార్యక్రమం అనుకున్నావా?
కావాలని నన్ను ఇష్టపడి మరీ దక్కించుకున్నారు కదా. అసలు నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే నన్ను ప్రేమించిన విషయం చెప్పేసుంటే ఈ పాటికి మనకి పిల్లలు కూడా పుట్టేసి ఉండేవాళ్ళు. నేను నిన్ను ప్రేమించానా? ఎవడు చెప్పాడా? నేను చెప్పానా నీకు? ఆట పట్టించింది చాలండి. గుణమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నిజానికి నీ మీద నాకు గౌరవం తప్ప ఎలాంటి అభిప్రాయం లేదు. ప్రేమ ఇష్టం అనేది అస్సలే లేదు. అదేంటి? నేను చెప్పేది నిజం. మరి మీ నాన్నగారు చూసిన సంబంధం ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదన్నాను. మరి నాతో ఏదో మాట్లాడాలని మీ తమ్ముడితో కబురు పెట్టించారు కదా. అంటే నాకు మా నాన్న చూసిన పెళ్లి ఇష్టం లేదు అని చెప్పానంటే నువ్వంటే ఇష్టం ఉన్నట్టు అనుకున్నావా? హా, హా, నేను నీతో మాట్లాడాలి అనుకున్నది నువ్వు నన్ను ఇష్టపడ్డావని తెలిసి నాకు నీ మీద అలాంటి ఉద్దేశం ఏం లేదు అని నీకు క్లారిటీ ఇవ్వడానికి. ఈ విషయం నీతో చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, బట్ చెప్పలేకపోయాను. సో నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. ఇప్పటి నుంచి ప్రేమించండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం లేదని చెప్తుంటే. పెళ్లికి ముందు చెప్పుంటే వేరు, ఇప్పుడు కష్టం కదా. తాళి కట్టిన తర్వాత కలిసి బ్రతకడం తప్పదు కదా. మా నాన్న మాట కాదనలేక నీ మెళ్ళో తాళి కట్టానంతే. వాళ్ళ దృష్టిలో మనం భార్యాభర్తలం, కానీ మనిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు ఇలాగే అంటారు కానీ తర్వాత తర్వాత ఉదయం నుంచి నేను బాగా అలసిపోయాను. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. లైట్ ఆఫ్ చేసి పడుకోండి. ఏయ్, ఏంటే ఏంటే నన్నే లైట్లు ఆఫ్ చేయమని ఆర్డర్ వేస్తాను? చెప్పింది నీ బుర్రకెక్కలేదా? మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను, మీకెందుకు? ఎలాగైనా చావు, ముందు బెడ్ దిగు, నేను పడుకోవాలి. నా పక్కన ఖాళీగానే ఉంది కదా. హా, నువ్వు ఎక్కినందుకే ఈ మంచం ఉంటుందో ఊడుతుందో తెలియట్లేదు. ఇంకా నేను కూడా ఎక్కితే విరిగి చస్తుంది. దిగు, దిగమని చెప్తున్నానా? మరి నేను ఎక్కడ పడుకోవాలి? నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు వెళ్ళి ఆ కింద పడుకో. వెళ్ళు. భూకంపం 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 భూకంపం. అయ్యో, భూకంపం ఏంటండి? మంచం ఊగింది కదా. అది భూకంపం వచ్చి కాదండి. మరి లేచి నేను బద్ధకంతో
ఒళ్ళు వీర్చుకుంటే నా చెయ్యి మంచానికి తగిలింది. చెయ్యి మంచానికి తగిలిందా? జస్ట్ తగిలిందంతే. హ, ఈ మంచాన్ని నలుగురు మనుషులు పడితే గాని కదలదు. అలాంటిది నీ చెయ్యి తగిలితేనే గాలికి వణికి చిగురుటాకలా వణికిందా? నువ్వు కింద పడుకున్నావు కాబట్టి సరిపోయింది గాని పోనీలే పాపం అని నిన్ను కూడా బెడ్ మీద పడుకోనించుంటే ఏమయ్యేదో. శోభను. నార్మల్ నిద్రలో నీ చెయ్యో కాలో నా మీద పడి రోడ్ రోలర్ కింద పడ్డ కంకర్ రాయిలా అయ్యేది నా పరిస్థితి. చాలండి, ఉదయాన్నే మొదలు పెట్టారు. ఏయ్, ఎక్కడికి రోడ్ రోలర్లా దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నావు? వెళ్ళాలి కదండి. వెళ్ళి తెల్లారింది కదండి, ఫ్రెష్ అయ్యి పూజ చేయాలి. ఆగో, ఏంటి ఇటే వచ్చేస్తున్నారు? ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది, భాషలేని ఊసులాట సాగుతున్నది, అందుకే ఈ మౌనమే భాష అయినది. కోరుకోని కోరికేదో తీరుతున్నది, ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది. అరే వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? ఇలాగే బయటికి వెళ్తే ఏమీ జరగలేదన్న విషయం కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మనల్ని ఎవరు చూసినా రాత్రంతా ఇరగదీసామనుకుంటారు. చిచ్చి, గుడ్ మార్నింగ్ మావయ్య. ఏమైందిరా? ఒకటే ఒళ్ళు నొప్పులు మావయ్య. దేనికో? దేనికేంటి, రాత్రంతా నిద్రలేదు. కాస్త ఈ చెయ్యి పట్టు. చాలు చాలు, ఈ నడుం పట్టు. బాగుందిరా. బాబీగాడికి పెళ్ళైతే చేశాం గాని వాడికి బాధ్యతలు తెలియదమ్మా. బాధ్యతలు తీసుకోవడం కూడా వాడికి ఇష్టం ఉండదు. ఇక నా చెల్లెలు బావ, వాళ్ల దురాశ వాళ్లది. ఎటూ వచ్చి ఈ ఇంట్లో బాధ్యతగా ఉండేది నీ భర్త ఒక్కడేనమ్మా. ఇంటి పెద్దగా ఎంత ప్రయత్నించినా
ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని చక్కదిద్దలేకపోయానమ్మా. కాని ఆ బాధ్యత నువ్వు నెరవేరుస్తావని నమ్ముతున్నానమ్మా. బాధ్యతలు తీసుకుంటావా అమ్మా? మామయ్య, ఇంత పెద్ద బాధ్యత. ఇంటి పెద్ద కోడలిగా నీకు తప్పదమ్మా. రెండో కోడలు నీ చెల్లెలే కాని తనేంటో కొన్ని రోజులు గడిస్తే గాని నేను చెప్పలేను. సరే మామయ్య, మీ ఇష్టం. ఏంటి అప్పగింతలు జరుగుతున్నాయా? ఆవిడ ఇంటికి పెద్ద కోళ్ళంట. ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని ఆవిడే సరిదిద్దాలంట. తన వల్ల కాని పని కోడలి పిల్ల వల్ల అవుతుందని నమ్ముతున్నాడా మా అన్నయ్య? కోరి తెచ్చుకున్న కోడలు కదా, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? ఇల్లంతటినీ చక్కబెట్టాలి అంటూ అందరి గురించి చెప్పారు, బాధ్యతల గురించి చెప్పారు. కానీ మీ అమ్మాయి ఊసి ఎత్తలేదు కదా? అవునమ్మా. అంటే మీ అమ్మాయి తన బాధ్యత కాదు అన్న మాటే కదా? లేదమ్మా, మా ఆదిగాడు పెళ్లైపోయిన తర్వాత మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత తనదే అని చెప్పాడు. అలా చెప్పినోడు ఇప్పుడు తను ఊసి ఎత్తట్లేదు కదే. మీ అన్నయ్య కూడా అవసరాన్ని బట్టి మాట మార్చేస్తున్నాడు. ఇప్పుడు బాధ్యతలు కోడలికిచ్చారు, మీరిద్దరూ అది గుర్తించారో లేదో? అది సరిగాని గుండమ్మని ఇంట్లోంచి గెంటేసి మా అమ్మాయితోటి ఆదిగడి పెళ్లి జరిపించానన్నావు కదా. నేనెప్పుడు మాట మీదే ఉంటాను. కాకపోతే అన్నయ్య అభిమానంతో ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నారు అని మీరేమైనా కరిగిపోతే? పోషించడం అంటే ఇంటి ఆడపిల్లని పోషించడం బాధ్యత కాదా? ఆవిడ భర్తను పోషించడం కూడా బాధ్యతే కదా. కరెక్ట్. ఇంకా ఆయన అడగలేదు కదా? అడగడం కూడా. ఏ అంటే ఆ బాధ్యత మీ పెద్ద కోడలు తీసుకుంది కదా. మా బావకి కాఫీ అదిచ్చిందా? ఈ ఇంటి మీద పెత్తనం అది చెయ్యాలంటే భావన మంచి చేసుకోవాలి కదా. ఆ కిటుకు పట్టింది అడగకుండానే కాఫీతో కొట్టింది. దానికి మా అన్నయ్య కరిగిపోయి ఇంటి బాధ్యతలన్నీ ఆవిడ గారికి అప్పచెప్పాడు. బాధ్యతలు అంటే ఇంటి పనులు చేయడమేగా? కాదు సిస్టర్, అందరి మీద, ముఖ్యంగా మీ ఇద్దరి మీద పెత్తనం చేయడం. ఎప్పుడు మీ ఇద్దరు గొడవ పట్టడం తప్ప ఇంకేం చేయకండి. ఇక నుంచి ఆవిడే మిమ్మల్ని సెట్ చేస్తుందట. ఆయన ఏమనుకుంటున్నాడు అసలు? బావ ఏమనుకుంటున్నాడనే విషయాన్ని పక్కన పెట్టండి సిస్టర్. అసలు మీ పొజిషన్స్ ఏమవుతాయో ఒకసారి ఆలోచించండి. ఆదిలోనే మీరు దాన్ని కంట్రోల్ చేయకపోతే తర్వాత మీ పునాదులు కదిలిపోతాయి. మీవి కూడా మాలాగే వాల్యూ లేని క్యారెక్టర్లు అయిపోతాయి. మీ ఇంటి బ్రెడ్ తిని మీ ఇంటి కాఫీ తాగుతున్నాం కాబట్టి చూసింది చెప్పాం. ఇంకా చెయ్యాల్సింది మీరే ఆలోచించుకోండి. ఏంటి లోకి, నేను టిఫిన్లు తయారు చేస్తానా? అంటే నేను మాత్రమే చేసి నువ్వేమీ చేయలేదంటే అందరూ తప్పుగా అనుకుంటారు కదా, అందుకని. వాళ్ళు నన్ను తప్పుగా అనుకోవడం కాదు, నువ్వు మంచిదాన్ని అనిపించుకోవాలని ఇలా చేశావు. లోకేశ్వరి, అవును, నేను కిచెన్ వైపు రాలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. అయినా నువ్వు నేను వచ్చాను అని చెప్తున్నావు. అంటే వాళ్ళంతా చిన్న కోడలు వంట చేయకపోయినా వంట మొత్తం తనే చేసినా
చెల్లెలకు కూడా క్రెడిట్ ఇస్తుందని నీ గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలనే కదా. అయ్యో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అపార్థం చేసుకోవడానికి, అర్థం చేసుకోకపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. చదువులేని దాన్ని అంతకంటే కాదు. అయినా నువ్వు నాకు క్రెడిట్ ఇచ్చేదేంటి? నేనేంటో నాకు తెలుసు. నా క్యారెక్టర్ ని ఎలా నిలబెట్టుకోవాలో, అందరితో జేజేలు ఎలా కొట్టించుకోవాలో నాకు తెలుసు. దానికోసం నువ్వు శ్రమ పడనక్కర్లేదు. ఏమైంది లోకేశ్వరి? నాకేమైంది? ఇంత చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అయిపోతున్నావేంటి? నువ్వేదో డిస్టర్బెన్స్ లో ఉన్నావని అర్థమవుతుంది. నాకే డిస్టర్బెన్స్ లేదు. అవునులే, బాబీని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది? సంతోషమే కదా. నువ్వు కూడా సంతోషంగా ఉండే ఉంటావు కదా. ఆదిని ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావు కదా. సార్ కి కాబోయే భార్య అంటే అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అందుకే అందరికి తెలియాలని లైఫ్ పార్ట్నర్ ని స్లిమ్ గా తయారు చేయలేని వాడు మోడల్స్ ని ఎలా తయారు చేస్తాడా అని. ఈ మాట నేను అనడం లేదు బాస్, మన అపోజిషన్ ఏజెన్సీ వాళ్ళు అంటున్నారు. మన గర్ల్స్ కి ఫోన్ చేసి నవ్వుతున్నారంట. ఇక్కడెందుకు, మా ఏజెన్సీకి వచ్చేయండి అంటున్నారంట. అవును సార్, మీ వైఫ్ కారణంగా మార్కెట్లో మీ రెప్యుటేషన్ పడిపోయేలా ఉంది బాస్. పాపం ఎలా కాపాడుకుంటారో ఏంటో. రీటా, స్టాప్ దిస్ నాన్ సెన్స్. అది నువ్వు వెళ్ళు. వాడిని బాధ పెట్టాలనుకుంటున్నావా నువ్వు? నేను బాధ పెట్టడం ఏంటి బాబీ? అందరూ అనుకుంటున్నది చెప్పాను. అభిమానించే వాళ్ళకి నిజం చెప్పాలి కదా. నువ్వు చెప్పిన నిజాలు చాలు, నోరు మూసుకుని నీ పని చూసుకో. మీ అందరికీ సెపరేట్ గా చెప్పాలా? చెప్పు రీటా, ఆదిత్య ఆఫీస్కి వచ్చాడా? రావటం, నువ్వు చెప్పినట్టు ఆదిత్యను ఎగతాళి చేసి మాట్లాడటం జరిగిపోయింది. స్లిమ్ గా ఉండాలి, డైట్ చేస్తూ ఉండాలి అంటూ అందరికీ కండిషన్స్ పెట్టే ఆదిత్యకి క్వైట్ కాంట్రాస్ట్ గా ఉండే గుండమ్మ భార్యగా వచ్చిందనేసరికి పాపం ఆదిత్య మొహం అయితే ఎర్రగా అయిపోయింది. ఆన్సర్ ఇవ్వలేక కోపంగా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా తల దించుకోవాల్సి వస్తుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ముందు ముందు ఉంటుంది అంటే ఇంకేం చేస్తుంది? ఏంటమ్మా నువ్వు చేస్తుందే? ఏ మీకు తెలీదా? నీ టార్గెట్ గుండమ్మని చెప్పావు కదా. ఆఫీసులో అది గంట టార్గెట్ చేస్తున్నావేంటి? బల్బు వెలగాలంటే పవర్ ఉండాలి. స్విచ్ చేయాలి. గుండమ్మని ఏడిపించాలి అంటే అవమానాలు ఆదినే పడాలి. అన్నయ్య, ఏంట్రా? డేట్ అనౌన్స్ చేయ అన్నయ్య. ఏంటి? అదే అన్నయ్య, మన సిటీలో ఆల్ ఇండియా లెవెల్లో ఫ్యాషన్ ఈవెంట్ ఉంది కదా. మనకి ఈ టైంలో డేట్ అనౌన్స్ చేశారా? అదేంటన్నయ్య, ఈ ఈవెంట్ కి ఎప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారనే కదా ఇంతకాలం అందరూ వెయిట్ చేస్తుంది. ఈ ఈవెంట్ లో మనం కొడితే ఆల్ ఇండియా లెవెల్లో నీ పేరు మారుమ్రోగిపోతుంది. ఈ డిజైన్స్, నువ్వు తయారు చేసిన మోడల్స్, నువ్విచ్చిన డైటింగ్, అందరూ నీ గురించే మాట్లాడుకుంటారు. ప్రతి చోట నీ గురించే డిస్కషన్. ప్రతి సెంటర్లో మన కంపెనీ హోర్డింగ్స్. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాం అన్నయ్య.
కానీ నేను ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేనురా. కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం ఏంటన్నయ్య? ఇది నీ డ్రీమ్. అవును, కలే. కానీ ఇప్పుడు ఆ కళ చెదిరిపోయేలా ఉంది. ఏమైందన్నయ్య? డిస్టర్బెన్స్. ఆఫీస్లోనా? ఇంట్లో. ఇంట్లోనా? ఇంతకీ ఎవరు? ఇంకెవరు? గుండమ్మ. వదినా? నీ వదినే. తన వల్ల నీకు డిస్టర్బెన్స్ ఏంటి? డిస్టర్బెన్స్ కాకపోతే ఏంట్రా? తను నాకు భార్య అంటరా. అదేంటి? వదినంటే నీకు ఇష్టం లేదా? ఈ విషయం నీకు తెలీదా? ఈ విషయం తనకు చెప్పాలనే కదా మన ఇద్దరం ట్రై చేసింది. పెళ్లికి ముందంటే సరే, పెళ్ళైన తర్వాత కూడా నా వల్ల కావడం లేదురా. ఏంటమ్మా మీ అత్తయ్య నీతో గొడవలు పడ్డాలు, పెత్తనాలు చేయొద్దని బెదిరించడాలు, నువ్వు కామ్గా ఉండిపోవడాలు, ఇవా? బావుందమ్మా, బావుంది. మామయ్య, అమ్మా ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? వాళ్ల మనస్తత్వాలు నాకు తెలుసమ్మా. నువ్వు నాకు కాఫీ తెచ్చిచ్చినప్పటి నుంచి వాళ్లతో నీకు టార్చర్ మొదలవుతుందని నాకు తెలుసమ్మా. కానీ నేనెందుకు కాముకున్నానో తెలుసా? వాళ్లకి టార్చర్ పెట్టే సత్తా నీకుందని నేను నమ్ముతున్నాను కాబట్టి. పెద్దవాళ్ళు ఏదో ఒక మాట అంటే ఏముంది? అదే పొరపాటమ్మా. పెద్దవాళ్ళు ఒక మాట అంటే ఏముందిలే అని నువ్వు సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, అనడం వాళ్లకు అలవాటుగా మారుతుంది. వాళ్ల విషయంలో మొదట్నుంచి సర్దుకుపోవడమే నేను చేసిన తప్పమ్మా. అమ్మా ఆ తప్పు నిన్ను చెయ్యొద్దంటున్నాను. అలా అని నిన్ను వాళ్లతో గొడవ పడమనడం లేదు. మెత్తగా ఉంటే నెత్తి నెక్కి డాన్స్ చేస్తారు అంటున్నాను. అలా ఏం జరగదులే మామయ్య. ఆయనకి క్యారేజ్ తీసుకువెళ్తాను అంటే వద్దన్నారు, అంతే కదా? పిచ్చి తల్లి, నువ్వేం చేస్తానన్నా వాళ్ళు వద్దనే అంటారమ్మా. అందుకే చెప్తున్నాను. మీ అమ్మ గురించి మీ తాతయ్య చెప్పాడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.